గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవనీయులు నాయన్ నరసింహారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు, మరి ఈరోజు మీరందరూ వచ్చింది మా ఉపన్యాసాలు వినడానికి కాదని నాకు బాగా తెలుసు. మీరు వచ్చింది సింధుని చూడడానికి, మాటలు వినడానికి, అదే రకంగా గోపీచంద్ గారు ఏ రకంగా మరి ఇంతమంది ఛాంపియన్లను తయారు చేస్తా ఉన్నారో తెలుసుకోవడానికి మీరు వచ్చారని నాకు తెలుసు. కాబట్టి ఎక్కువసేపు మీకు వారికి మధ్యన ఉండకుండా గౌరవనీయులు దత్తాత్రేయ గారికి నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. భారత ప్రధానమంత్రి గారు ఓ మాట అన్నారు, బేటీ బచావో అన్నారు, బేటీ పడావో అన్నారు. కానీ ఈరోజు ఒలింపిక్స్ జరిగిన తర్వాత చూస్తే బేటీ బచావో అనేది ఈరోజు ఆ బేటీలు ఇద్దరు, ఒక సింధు ఒక సాక్షి మాలిక్, మొత్తం భారతదేశాన్ని బచాయించింది మాట వాస్తవం. ఈ ఇద్దరు అమ్మాయిలు ఈరోజు భారతదేశ కీర్తి పతాకాన్ని మొత్తంగా ప్రపంచం ముందు నిలబెట్టినందుకు ముందుగా సింధు గారికి, అదే రకంగా వారికి ఇంత విలువైన శిక్షణనిచ్చి ఈరోజు ఛాంపియన్ల కర్మాగారంగా గోపీచంద్ అకాడమీని తయారు చేసిన గోపి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నేను ఇందాకనే రమణ గారికి విజయ్ గారు లేనప్పుడు రమణ గారికి చెప్పాను, రమణ గారు విజయ్ గారు, యూ షుడ్ బి ప్రౌడ్, యువర్ డాటర్ టుడే హస్ బికమ్ ద డాటర్ ఆఫ్ ఇండియా. మొత్తం భారతదేశం మొత్తం గర్వించే భారతదేశ పుత్రికగా ఈరోజు ఆ అమ్మాయికి ఎంతో, మీరు దీని వెనకాల ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, లేనిదే ఇంతవరకు ఎవరు కూడా రారు. సక్సెస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆఫన్. ఫర్ ఎవ్రీ ఛాంపియన్ దట్ హస్ బీన్ ప్రొడ్యూస్డ్ దేర్ ఇస్ way too much sacrifice from the parents, from their coaches, from their entire family, so we should appreciate that. ఒకటి. రెండవది, మనం చాలా మంది సింధుకి గెలిచిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో వారికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు అన్నారు, మీరు గెలిచిన వాళ్ళకి రివార్డ్స్ ప్రకటించడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో టోక్యోలో కానీ ఆ తర్వాత జరగబోయే ఒలింపిక్స్ లో కానీ భారతదేశం నుండి ఛాంపియన్స్ రావాలంటే ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించండి. 2020 కానీ 2024 కానీ ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు రూపొందించి సింధు లాంటి ఛాంపియన్స్ ని మరింత మందిని తయారు చేయండి అని చెప్పి చాలా మంది ఈరోజు చెబుతా ఉన్నారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే, గోపి ఎప్పుడు కలిసినా చెప్తా ఉంటారు, ఫిజికల్ లిటరసీ మీద దృష్టి పెట్టండి, ఇంటర్నేషనల్ కోచెస్ కి మరి మనం ఇక్కడ ఎక్కువ తీసుకురావాలి, మన పిల్లలకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వాలి, వారి ప్రయాణం కానీ వారికి అయ్యే ఖర్చులు కానీ మొత్తం ఒక ఒలింపిక్సో లేకపోతే ఇంకొక పెద్ద గేమ్సో కాదు, వాటి సందర్భంగా కాకుండా మిగతా సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి, క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్తా ఉంటారు. తప్పకుండా వారి మాటను మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈరోజు సాయంత్రం కలుస్తా ఉన్నారు గోపి గారు, సింధు గారు. ఆ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఒక మంచి స్పోర్టింగ్ పాలసీతో, ఇప్పటికే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా కార్యక్రమాలు చాలా పాలసీలతో దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడింది. మన స్పోర్ట్స్ పాలసీ కూడా దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడే విధంగా మరి గోపి గారి సహకారంతో, ఇతర అర్జున అవార్డు విన్నర్స్ చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద, వారందరి సహకారంతో తప్పకుండా తీరుస్తామని ఈరోజు మొత్తం నా టైం అయిపోయినట్టుంది, అందుకే మరి ఈరోజు మొత్తం దేశాన్ని కూడా గర్వపడే విధంగా మరి తనకంటే పెద్ద ర్యాంకర్స్ ని, తనకంటే మరి బ్రహ్మాండమైన శిక్షణ, బ్రహ్మాండమైన అన్ని రకాల హంగులతో శిక్షణ పొందిన అమ్మాయిల్ని కూడా ఓడించి భారతదేశానికి ఈరోజు సిల్వర్ మెడల్ తీసుకొచ్చినందుకు సింధుకి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, మరి సింధు వెనకాల నిలబడి అక్కడ గోపి మంత్రాలు చదువుతా ఉన్నాడు, ఏం మంత్రాలు చదివాని అడిగాను నేను, ఏం మంత్రాలు చదువుతా ఉన్నావు అంటే చెప్పలేదు, కానీ డెఫినెట్ గా వాట్ ఎవర్ ఈస్ డన్ ఇట్ ఇస్ వర్క్. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు సింధు, గోపి అండ్ ద ఎంటైర్ టీమ్ బిహైండ్ దెమ్, టు ద పేరెంట్స్, టు ద ఎంటైర్ టీమ్, మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా మీ సపోర్ట్ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ నేను ఇక్కడ ఉన్నానని చెప్పచ్చు. అండ్ స్పెషలీ మా గురువు గారికి, గోపీచంద్ గారికి థ్యాంక్ యూ, బికాజ్ ఆయన వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో మా పేరెంట్స్కి, బికాజ్ దే హ్యావ్ రియలీ సపోర్టెడ్ మీ అండి, చాలా మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్. And I would like to thank Telangana government, KCR garu and KTR garu, inka mitaa andarki. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇవాళ ఇక్కడ ఉంటారని. ఇట్ మేడ్ మై డే అండి. అండ్
I'm really very thankful to everything, and I hope definitely ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.